దేశమంతా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగా కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బందీలుగా ఉన్న సిక్కులను విడుదల చేయాలంటూ కౌమీ ఇన్సాఫ్ మోర్చా భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. గవర్నర్ నివాసం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం, వాటర్ కెనాల్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జైల్లో ఉన్న సిక్కులను విడుదల చేయాలని జగతార్ సింగ్ వాహార్ హవారాకు పెరోల్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కౌమీ ఇన్సాఫ్ మోర్చా గవర్నర్ హౌస్ వరకు పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చింది. ముందుగా మొహాలీలోకి ప్రవేశించిన ఆ సంస్థ ప్రతినిధులు చండీగఢ్కు పాదయాత్రగా బయలుదేరారు. వారితో పాటు నిహంగులు కూడా పాదం కదిపారు. అయితే వారిని అడ్డుకునేందుకు మార్గ మధ్యలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. వారిని తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే నిరసనకారులు బ్యారికేడ్లను చెల్లాచెదురు చేస్తూ ముందుకు కదిలేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముందుగా వాటర్ కెనాల్ను ప్రయోగించారు. అయినా కూడా నిహంగులు వెనక్కి తగ్గలేదు. దీంతో భారీగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో కొందరు గాయపడగా అందరూ చెల్లాచెదురయ్యారు. పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. నిరసనకారులు గవర్నర్ భవనం ముట్టడించేందుకు వీలు లేకుండా అదనపు భద్రతతో పాటు పారామిలిటరీ బలగాలు మోహరించారు. డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆందోళనతో చండీగఢ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సిటీలోకి ఎంట్రీ అయ్యే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.